హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. పట్టుకొని ఉండు లేకుంటే పగిలిపోతుంది అనే టాస్క్ తోటి ఈరోజైతే మొదలు పెట్టినాడు ప్రోమో 1ల. చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. బిగ్ బాస్ మాత్రం ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నాడని అనుకోవచ్చు. సో ఇది సర్వేల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో భాగంగా ఈ గేమ్ అయితే చక్కగా పెట్టినాడు అనుకోవచ్చు. సో ఇందులో ఇద్దరు బలశాలులను అయితే పెట్టినాడు. ఒకడు వచ్చేసి నబీల్ అండ్ పృథ్వీ. ఎవరికి దోల తీడుతుందో మనకైతే నీట్గా అయితే చూడొచ్చు. నాకు తెలిసి ఈ దీంట్లో విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి నబీల్కి అయితే ఉన్నాయి. ఎందుకంటే కనుక ముందే చికెన్ తిన్నాడుగా, దండిగా చికెన్ తిన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటాడు. పృథ్వీ అయితే తినలేదు. సో గైస్, చాలా రసవత్తరంగా అయితే జరిగింది. ఇందులో హైలైట్ ఆఫ్ ది డే అంటే గనక మణికంఠ సంచాలకుడు మణికంఠకి దండం పాట పాడుతున్నాడు. ఆ పాట ఎట్లా ఉందంటే గనక అక్కడ ఉన్నోళ్ళకందరికి కూడా చెవులు బద్దలయ్యేలాగా పాట పాడుతున్నాడు అని అనుకోవచ్చు. సో గైస్, ఏది ఏమైనా కూడా కాంతారా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. కిరాక్ సీత కిరాక్ లాగానే బ్యాచ్ని అయితే రెడీ చేసుకుంది. మన నిఖిల్ టీంలో ఎవరు లేకుంటే బిగ్ బాస్ ఫోర్స్ఫుల్గా ఇద్దరు పంపించినాడు, మణికంఠను అండ్ యస్మిని. తో బిగ్ ఫైట్ అయితే నడుస్తుంది. అంటే మధ్యలో బిగ్ బాస్ ఈ మధ్య జోకులు వేస్తా ఉన్నాడు. అది కూడా విష్ణుప్రియ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నాడు. విష్ణుప్రియ మీదనే బిగ్ జోకులు అయితే వేస్తూ ఉన్నాడు. పృథ్వీని పాట పాడమంటే నిండి పోరాదే నా గుండెల్లో నీవే అన్నటువంటి పాట పాడితే ఆ పక్కన ఉన్నటువంటి నబిల్ అది ఎవరి కోసం పాడుతున్నావో అడుగండి బిగ్ బాస్ అంటే ఇమ్మీడియట్ గా పృథ్వీ ఇది విష్ణు కోసం పాడుతున్నా అని చెప్పడం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎప్పుడు కొట్టుకుండేది, అరుచుకుండేది, కరుచుకుండే దాంట్లో నుంచి దాన్ని మొత్తం విడదీసేసి ఒక హ్యాపీయెస్ట్ వాతావరణాన్ని బిగ్ బాస్ హౌస్ లోకి అయితే తీసుకొని వచ్చినాడు. అందులో బిగ్ బాస్ అయితే సక్సెస్ అయినాడు ఈ ప్రోమోతో అని మనం గట్టిగా చెప్పొచ్చు. సో గాయ్స్, నిన్న తిండి తినడంలో కూడా చాలా అంటే చాలా నబీల్ అండ్ యష్మి పాపం బయట చూసే వాళ్ళు మాత్రం కరువుతో కొట్టుకొని చచ్చిపోయినారు అనుకోవచ్చు. విష్ణుప్రియ అండ్ టీము మిగతా వాళ్ళందరూ కూడా. అయినా అంత ఘోరం, అంత పెద్ద మండి పెడితే కనుక ఎవరు తింటారు, ఎవరు తినలేరు. అయినా కూడా ఆ మధ్యలో ఆతృతం ఆగలేక విష్ణుప్రియ అండ్ బ్యాచ్ అందరు కూడా పోయి బాగానే చికెన్ అయితే బాగానే తిన్నారు. సో గైస్, ఈ ప్రోమోలో ఏం లేదు, మనం ఏం మాట్లాడుకోవడానికి కూడా జస్ట్ కొంచెమే చూపించినాడు, కొంచెమే మాట్లాడుతున్నాను. దబాయ్.